లార్డ్. రెండవ దినవృత్తాంతము గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రభువు తన భక్తుడైన సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఇస్తున్న జవాబిది. నేను ప్రార్థన వినే దేవుడను, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడను. అంత మాత్రమే కాదు, మనుషులను దేశములను స్వస్థపరిచేవాడను. మన ప్రభువు సర్వాధికారాలు కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు కూడా. అయితే ఎప్పుడు ఆయన ఈ పని చేస్తాడు అని అంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలి, చెడు మార్గాన్ని విడవాలి, నన్ను వెదకాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నేను వారి ప్రార్థన వింటాను, వారిని క్షమిస్తాను, వారిని స్వస్థపరుస్తాను. ఈ ఉదయకాల సమయంలో పాపముల చేత, తెలియని బలహీనతల చేత, అపరాధాల చేత నలిగిపోతున్నావా? పాపం చేసేసి దాని పర్యవసానాలకు తల్లడిల్లిపోతున్నావా? తెలియక చేసావు, ప్రభు దగ్గరకు రా, ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఒకవేళ అస్వస్థతతో, రోగములతో కుమిలిపోతున్నావా? నన్ను ఎవరు కనికరిస్తారు, నన్ను ఎవరు స్వస్థపరుస్తారని ఎదురు చూస్తున్నావా? దేవుడిస్తున్న వాగ్దానం. మన ప్రార్థన వినే దేవుడు, మన మూలుగులు వినే దేవుడు. దావీదు జీవితంలో ఒకసారి పాపం చేశాడు. అయితే ఆ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. 51వ కీర్తన రాస్తూ, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా, నువ్వేనయ్యా నన్ను కడగాల్సింది, నువ్వేనయ్యా నన్ను బాగు చేయాల్సిందని వేడుకున్నప్పుడు దావీదు పాపమును దేవుడు కడిగాడు, పరిశుద్ధపరిచాడు, అతన్ని స్వస్థపరిచాడు, అతని దేశాన్ని దేవుడు బాగు చేశాడు. నువ్వు కూడా ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపంని విడిచిపెట్టి, నీ చెడు మార్గమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకుంటే, ఆయనను ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప ద్వారాలు నీ కొరకు తెరుస్తాడు. నీకు అసాధ్యమైనది ఏది ఉండకుండా దేవుడు చేస్తాడు. నువ్వున్న దీన స్థితి నుండి, నువ్వున్నటువంటి బాధాకరమైన స్థితి నుండి నీ ప్రభుని లేవనెత్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. కృంగిపోకు, దిగులు పడకు. నా జీవితం ఏమైపోద్దో, దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో, నన్ను బాగు చేస్తాడో లేదో, నా పాపం ఇంత భయంకరమైంది కదా అని బాధపడుతున్నావేమో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తగ్గించుకొని ప్రభు దగ్గరకు వస్తే నీ పరిస్థితులు ఆయన బాగు చేస్తాడు, నీకు మంచి రోజులు ఇస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను దీవిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వీక్షించండి. బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించండి. నీ దగ్గర తగ్గించుకొని మేము ప్రార్థన చేస్తున్నప్పుడు, మా చెడు మార్గాలు విడిచిపెట్టినప్పుడు నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు, క్షమించే దేవుడు అని, స్వస్థపరిచే దేవుడు అని సెలవిచ్చావు. ఉదయకాల సమయంలో ఎవరికి క్షమాపణ అవసరమో, ఎవరికి స్వస్థత అవసరమో వారి ప్రార్థనలు మీరు ఆలకించి వారికి అది దయచేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.